ఒక కొడుకు తరపున తన తండ్రి అడిగిన చివరి కోరిక 2 రోజుల క్రితం వాళ్ళ కొడుకు చనిపోయాడు. నాకు వచ్చిన మెయిల్ అయితే ఇదనమాట. ఆ మెయిల్‌లో నా కొడుకు తరపున నేను అడుగుతున్న చివరి కోరిక, నేను నీ తండ్రిగా అనుకోని దీనికి రిప్లై ఇవ్వు అని చెప్పి తన నెంబర్ అయితే పెట్టాడు. నేనైతే అతనికి వెంటనే కాల్ చేశాను. అతనైతే చెప్పాడు ఇలాగా, నా కొడుకు ఇట్లాగా 2 రోజుల క్రితం ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇప్పుడు చనిపోయే ముందర ఒక వారం 10 రోజుల నుంచి నా పేరు ఎక్కువగా చెప్పాడని. నేను అన్న వీడియోస్ ఎక్కువ చూస్తాను, అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంకుల్ ఎందుకు చనిపోయాడు ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు. అది ఏంటి అనేది మీకు ముందర చెప్తాను. దానికి ముందర మీకు ఒక విషయం చెప్పాలి. 20 years ఉన్నప్పుడు మా డాడీ చనిపోయాడు. బీటెక్ లో ఉన్నప్పుడు నేను. అప్పటి నుంచి మొత్తం సీన్ మారిపోయింది, కంప్లీట్ మారిపోయింది. ఎక్కడైనా బయటకు వెళ్ళాను అనుకో, ఎవరా ఒక్కడే వచ్చావు మీ నాన్న రాలేదా అని. మా నాన్న వెళ్ళాడు అనుకో, ఏమో ఒక్కడే వచ్చావు నీ తోకేదని అడుగుతాడు మా నాన్నని. అట్లాగా ఒక మనిషి ఉండేవాడు నాకు. ఒకసారిగా ఆ మనిషి వెనక లేడు. అప్పుడు దాకా నాకు ఏం కావాలో నా ముందరకు వచ్చేసాయి. ఇప్పుడు భయం స్టార్ట్ అయింది. సార్ ఇట్లా ఉన్నది ఇట్లా తిరిగి పిల్లలు నా పేరు చెప్పాడను, సబ్స్క్రైబర్ అనో కాదు, ఇలాగ ఇంకెవరికి జరగకూడదు అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక వీడియో చేశాను. నా లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో మొత్తం చూసి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఇంకో నలుగురికి షేర్ చేయండి.